I shall now put the clauses to vote. There is a non-official amendment to clause 2. The question is that the amendment given notice of Dr. Palwai Harish Babu add the following words in section 4 rather than giving incentives to Olympic and Paralympic winner after they win there should be a foolproof policy to incentives the winners is before the house. The question is that those who are for the amendment, please say ayes. Those who are against, please say no. Ayes, noes have it, noes have it. The amendment is lost. Sir, Para-Olympic athlete కుమారి దీప్తి జీవాంజీ గారికి గ్రూప్ 2 ఉద్యోగం కల్పించడం కోసం మనం ఈ బిల్లును ప్రవేశపెడుతున్నాం. హర్షణీయం అధ్యక్ష. ఇది ఆమె ఒక కాంస్య పథకం గెలిచారు 2024 పారా ఒలింపిక్స్లో 400 మీటర్స్ T20 ఈవెంట్లో 55.06 సెకండ్లో అది ఈవెంట్ని కంప్లీట్ చేసి షీఈ్ ద ఫస్ట్ ఇండియన్ అథ్లీట్ విత్ అన్ ఇంటెలెక్చువల్ ఇంపైర్మెంట్ to win a Para-Olympic medal. We should appreciate her. ఆమె స్వస్థలం వచ్చేసి కల్లెడ గ్రామం, వరంగల్ జిల్లా. కృషితో నాస్తి దుర్భిక్షం అనే వేద సూక్తికి ఆమె నిదర్శనం అధ్యక్ష. ఆమె జీవితమే మనందరికీ ఒక పాఠం అధ్యక్ష. కడు పేదరికంలో నేను ఎందుకు ఇది ఒకటి చెప్పేసి నేను ఎందుకు అమెండ్మెంట్ ఇస్తున్నా అని చెప్తాను. Okay, thank you. Okay. The question is, those who are for class 2, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2 do stand part of the bill. There are no amendments to class 1 enacting formula and long title, and they are before the house. The question is that those who are for the class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Deputy CM to move the motion for the passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. General discussion on annual financial statement budget. Sri T. Harish Rao garu. అరే ఏం సార్ మీరు లేవకముందే ఏదో శకునం ఏం ఈ శకునాలు సార్ ఇది 3 hours సార్. బడ్జెట్ కంటే ఎక్కువ ఏం ఇంపార్టెంట్ ఉంటుంది సార్ ఈ హౌస్కు? బడ్జెట్ కంటే ఇంకా ముఖ్యమైనది ఏమైనా ఉంటుందా సార్? అధ్యక్ష, ముందుగా బడ్జెట్పై మాట్లాడేందుకు మాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవ ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు 4వసారి ఈ సభలో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టినందుకు వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అధ్యక్ష, బడ్జెట్ అంటే కేవలం అంకెల గారడి కాదు. ఇది ప్రభుత్వం తన ఆర్థిక సామాజిక లక్ష్యాలను చేరుకోవడానికి దానికోసం ఎంచుకున్న మార్గానికి బడ్జెట్ ఒక నిలువుటద్దం. బడ్జెట్లో రాసే ప్రతి అక్షరానికి, ప్రకటించే ప్రతి అంకెకు కట్టుబడి ఉన్నప్పుడే ఆ ప్రభుత్వానికి విశ్వసనీయత ఉంటుంది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతా ఉంది అధ్యక్ష. అంటే 5 ఏళ్ల కాలంలో సగం కాలం ముగిసింది. ఇప్పటికే 3 బడ్జెట్లు అయిపోయినాయి. ఇంకొకటి మాత్రమే పూర్తి స్థాయి బడ్జెట్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి మిగిలి ఉన్నది అధ్యక్ష. గత బడ్జెట్లో ఇచ్చిన హామీలు ఏమైనాయి, చేసిన కేటాయింపులు క్షేత్రస్థాయికి చేరాయా అని ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. కానీ భట్టి గారు నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తూ ఉంటే అధ్యక్ష, ఈ ఆత్మవిమర్శ చేసుకున్నట్టుగా నాకు కనిపించడం లేదు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్ మీద మాట్లాడే ముందు భట్టి గారు గతంలో ప్రవేశపెట్టిన 3 బడ్జెట్ ప్రసంగాల యాక్షన్ టేకన్ రిపోర్ట్ను ముందుగా నేను మీ ద్వారా సభ ముందు ఉంచదలుచుకున్న అధ్యక్ష. తర్వాత నేను ఈ సంవత్సరం బడ్జెట్లోకి వస్తాను అధ్యక్ష. భట్టి గారు బహుశా మీ దగ్గర పుస్తకాలు ఉండే ఉంటాయి. గతంలో మీరు ఈ హౌస్లో ప్రసంగించినటువంటి 3 పుస్తకాలు మీ దగ్గర ఉన్నాయా, లేదంటే పంపించమంటే నేను పంపిస్తాను సార్. ఎందుకంటే నేను మాట్లాడేది వేగంగా మాట్లాడను. మీ పుస్తకాల సారాంశంలో మీరు చెప్పినటువంటి మాటలను ఉటంకించే నేను మాట్లాడడం జరుగుతుంది అధ్యక్ష. అధ్యక్ష, 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగంలో 24-25 బుక్ అధ్యక్ష, పేజ్ నంబర్ 7 అధ్యక్ష. ఇందులో భట్టి గారు ఏమన్నారంటే అధ్యక్ష, మేమిచ్చిన హామీలు ఎన్నికల్లో ఏదే విధంగా గెలవాలనే ఉద్దేశంతో ఇచ్చినవి కావు, ప్రజల గుండె చప్పుళ్లకు స్పందించి రూపొందించినవే. మా హామీలు అలవి కాని హామీలని ప్రతిపక్షాలు పదే పదే విమర్శలు చేస్తుండడం గమనార్హం. సంకల్ప బలం, చిత్తశుద్ధి, సమర్థత, నిజాయితీ పునాదులుగా నిర్మితమైన మా ప్రభుత్వానికి అలవి కానివి లేనే లేవని నిరూపించాను అని బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ ప్రసంగం వారు చెప్పడం వెనక వీళ్ళంతా బల్లలు కూడా కొట్టారు అధ్యక్ష, చాలా గట్టి కొట్టారు అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటి అడుగుతున్నా అధ్యక్ష, మరి 2.5 ఏళ్లు గడిచిన మీ గ్యారంటీలు ఎందుకు అమలు కాలేదు? మీ సంకల్ప బలం సడలిందా? మీకు చిత్తశుద్ధి కొరవడిందా? నిజాయితీ లోపించిందా? ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన హామీలు అలవికాని హామీలుగా మార్చింది ఎవరు? మీరు కాదా? నేను ఊరికే మాట్లాడడం లేదు అధ్యక్ష, లేనిపోని అసలే చెప్పడం లేదు అధ్యక్ష. ఓటాన్ అకౌంట్తో సహా 3 బడ్జెట్ ప్రసంగాల్లో చెప్పిన మాటలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రాతిపదికగానే మాట్లాడుతున్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ల తీరును 3 ముక్కల్లో చెప్పాలంటే అధ్యక్ష, ఎక్స్ట్రావాగెంట్ ప్రామిసెస్ ఇన్ ద మేనిఫెస్టో, inadequate allocations in the budget and lack of ground level execution. మేనిఫెస్టోలోనేమో ఆకాశమంత హామీలు, బడ్జెట్లో అసంపూర్తిగా నిధులు, క్షేత్రస్థాయిలో అరకొరగా అమలు అధ్యక్ష. అధ్యక్ష, వీరు ఒక్కొక్క శాఖల వారీగా భట్టి గారు గత బడ్జెట్ ప్రసంగాల్లో ఏం చెప్పారో ఒకసారి చూద్దాం అధ్యక్ష. వ్యవసాయం గురించి అయితే చాలా చెప్పారు అధ్యక్ష. మన్నుల నుంచి అన్నం తీసి మనందరినీ కడుపు నింపే నిజమైనటువంటి లోక బాంధవులు రైతులు అధ్యక్ష. ఆ రైతన్నల కోసం గత బడ్జెట్ కేటాయింపులు, వాటి అతిగతి ఏమైందో ఒక్కసారి చూద్దాం అధ్యక్ష. 2024-25 అధ్యక్ష బడ్జెట్ ప్రసంగం 13వ పేజీలో అధ్యక్ష, ఏ పని అయినా ఆగవచ్చు కానీ వ్యవసాయం ఆగదు, ఎవ్రీథింగ్ కెన్ వెయిట్ బట్ నాట్ అగ్రికల్చర్ అని జవహర్లాల్ నెహ్రూ గారిని ఉటంకిస్తూ భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, వ్యవసాయం ఆగదు కానీ వ్యవసాయానికి ఇచ్చే సాయం మాత్రం ఆగుతుంది అనే కొత్త అర్థాన్ని గౌరవనీయులు భట్టి గారు ఇచ్చారు అధ్యక్ష. అంటే భట్టి గారి మాటలకు అర్థాలే వేరైపోయినాయి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, వ్యవసాయం ఆగలేదు కానీ రైతు భరోసా ఆగింది, పంటల బోనస్ ఆగింది, పంటల బీమా ఆగింది, ఎరువులు విత్తనాల సరఫరా ఆగింది, చివరికి అప్పుల బాధ తాళలేక ఎంతో మంది అన్నదాతల గుండె చప్పుడే ఆగింది అధ్యక్ష. అధ్యక్ష, రుణమాఫీ అధ్యక్ష, మొదటి బడ్జెట్లో బుక్ అధ్యక్ష, పేజ్ నంబర్ 15 అధ్యక్ష. మొదటి బడ్జెట్ బుక్లో పేజ్ నెంబర్ 15లో భట్టి గారు ఏమన్నారో చదువుతున్నాను అధ్యక్ష. అరకొర రుణమాఫీ కాకుండా రైతులకు నిజమైన మేలు జరగాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం ఒక్కసారిగా 31,000 కోట్ల రుణమాఫీ చేయాలని సంకల్పించింది అని వారి ప్రసంగంలో చదివారు అధ్యక్ష.
కానీ అధ్యక్ష రుణమాఫీ విషయంలో ఈ ప్రభుత్వ తీరు ఎట్లుందంటే పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్టు తయారైంది అధ్యక్ష. ముందేమో బ్యాంకర్ల మీటింగ్లో రుణమాఫీకి 51,000 కోట్లు అవసరమవుతాయని చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ వచ్చేసరికి 31,000 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ నాటికి 20,616 కోట్లు అని చెప్పారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష వీళ్ళు నిజంగా ఇప్పటికీ రుణమాఫీ చేసింది 20,157 కోట్లు మాత్రమే. అంటే అధ్యక్ష ఎండల ఐస్ ముక్క కరిగిపోయినట్టు రుణమాఫీ అంకెలు కరిగిపోతా ఉన్నాయి. ఒకటే ప్రభుత్వం ఇన్ని లెక్కలుంటాయా అధ్యక్ష? బ్యాంకర్ల దగ్గర ఒక లెక్క, బడ్జెట్లో ఒక లెక్క, వాస్తవంగా చేసింది ఇంకో లెక్క అధ్యక్ష. మొన్న గవర్నర్ గారి ప్రసంగంలో 2 రోజుల క్రితం గవర్నర్ గారి ప్రసంగంలో కూడా తప్పుడు అంకెలు పెట్టారు అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగంలో 20,616 అని గవర్నర్ గారి చేత కూడా అబద్ధాలు చెప్పించారు అధ్యక్ష. వాస్తవంగా జరిగింది 20,157 కోట్లు మాత్రమే. ఇది ఎట్లుందంటే అధ్యక్ష పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పిందట అధ్యక్ష. మంచం కోళ్ళ వలె ముగ్గురు అని చెప్పి 2 వేళ్లు చూపించి ఒక గీత గీసినట్టుంది అధ్యక్ష. అధ్యక్ష బ్యాంకు అప్పు ఉన్న ఒక రైతును, ఒక బక్క రైతును మోసగించడానికి ఇన్ని జిమ్మిక్కులు, ఇన్ని మ్యాజిక్కులు అవసరమా అధ్యక్ష? భట్టి గారు తన ప్రసంగంలో అరకొర మాఫీ చేయము, ఒక్కసారే 31,000 కోట్లు చేస్తా అని చెప్పారు అధ్యక్ష. అసలు అది ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తే స్పెసిఫిక్గా ఎందుకు అంత గట్టిగా భట్టి గారు చెప్పారంటే వారు చేయదలుచుకున్నది అరకొర మాఫీ అని ఇప్పుడు అర్థమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష నేను ముందే చెప్పిన అధ్యక్ష భట్టి గారి మాటలకు అర్థాలే వేరులే అని. ఎందుకంటే అధ్యక్ష ఇక్కడ ట్విస్ట్ ఉంది అధ్యక్ష. అసలు ట్విస్ట్ ఇక్కడ ఉంది అధ్యక్ష. ఏంటంటే అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ఒక మీటింగ్లో చెప్పారు అధ్యక్ష 2 లక్షల పైన ఉన్న వాళ్ళందరూ కూడా మీది డబ్బులు మీరు కట్టేయండి, వెంటనే మీ 2 లక్షల రుణం మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పారు అధ్యక్ష. ఎంతైనా ముఖ్యమంత్రి కదా అధ్యక్ష. ఆయన మాటల్ని టీవీల్లో పేపర్లలో చూసిన అమాయక రైతులు భార్య మెడల్లో ఉండే పుస్తలమ్ముకోనో, గొలుసులమ్ముకోనో, అధిక వడ్డీకి అప్పు తెచ్చుకోనో పాపం ఆ 2 లక్షల మీద ఉన్న డబ్బులు కట్టారు అధ్యక్ష. ఇలా వారి పరిస్థితి ఏమైపోయింది అధ్యక్ష? ముఖ్యమంత్రిని నమ్మిన పాపానికి అటు పాత అప్పు తీరలేదు, పైనుంచి కొత్త అప్పు కూడా మీద పడ్డది అధ్యక్ష. రైతుల పరిస్థితి గోడ దెబ్బ చెంపదెబ్బ అన్నట్టు తయారైపోయింది అధ్యక్ష. రైతులను అప్పుల ఊబిలో నుంచి బయటపడేస్తానన్న మీ అభయహస్తం రైతుల పాలిట భస్మాసుర హస్తంగా మారింది. వారిని ఇంకా ఇంకా అప్పుల ఊబిలోకి నెట్టారు అధ్యక్ష. అధ్యక్ష నా నియోజకవర్గం సిద్దిపేటలోనే 2 లక్షల లోపు రుణమాఫీ కాని రైతులు 10,217 మంది ఉన్నారు. 2 లక్షల పైన ఉండి రుణమాఫీ కానటువంటి రైతులు 12,632 మంది ఉన్నారు. మొత్తం 43,363 మంది రైతుల్లో 52% మందికి ఇంకా నా సిద్దిపేట నియోజకవర్గంలోనే ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు అధ్యక్ష. ఆదిలాబాద్ నియోజకవర్గంలో 17,000 మంది రుణమాఫీ కోసం ఎదురు చూస్తా ఉన్నారు. రుణమాఫీ కానటువంటి 17,000 మంది సంతకాలతో కూడిన వినతి పత్రాలను మాజీ మంత్రి జోగు రామన్న గారు మొన్న 2 రోజుల క్రితం స్వయంగా రైతుల్ని తీసుకొని వచ్చి మా బీఆర్ఎస్ ఎల్పీ ఆఫీస్లో మొత్తం 17,000 సంతకాలతో ఉన్నటువంటి దరఖాస్తులు మాకు ఇచ్చిపోయారు అధ్యక్ష. అంటే నేను అనేది అధ్యక్ష ఈ రుణమాఫీ అనేది ఒక సిద్దిపేట ఆదిలాబాదో కాదు అధ్యక్ష. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో చూసినా అదే పరిస్థితి అధ్యక్ష. నాకు రుణమాఫీ కాలేదు సారు, మేమేం పాపం చేసినాం సారు అని ఇలా అనేక మంది రైతులు ఎక్కడికి పోయినా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు అధ్యక్ష. ఈ మధ్య నేను కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని గోపాలరావుపల్లి అనే గ్రామానికి వెళ్ళాను అధ్యక్ష. అక్కడ రామయ్య అనే ఒక రైతు అధ్యక్ష. రామయ్య అనే రైతు నాకు ఇంకా రుణమాఫీ కాలేదు, నాకు 2,65,000 అప్పు ఉంటే ముఖ్యమంత్రి గారి మాటలు విని ఆ పైన ఉన్న అప్పు కట్టడానికి నా భార్య పేరు మీద మహిళా సంఘంలో అప్పు తెచ్చి మీద పైసలు కట్టే 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఆ అప్పు మిగిలింది, కొత్త అప్పు అయిందని పాపం రామయ్య గారు అన్నారు అధ్యక్ష. అంటే ఇప్పుడు పాత అప్పుకు మీరు కొత్తగా చేయించిన అప్పు రెండింటికి వడ్డీ కట్టుండు పాపం రామయ్య అధ్యక్ష. ఈ సర్కారు పరిస్థితి ఎట్లుందంటే శనగలు బుక్కి చేతులు కట్టుకున్నట్టు రుణమాఫీ కథ ముగిసింది పోండి అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష రుణమాఫీ అంత చేసినాం అయిపోయిందని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం కొడంగల్కి వెళ్దామా, గౌరవనీయులు భట్టి గారి నియోజకవర్గంలోని మధురకు వెళ్దామా,
లేదు మా నియోజకవర్గానికి వస్తారా అధ్యక్ష, మీరు చెప్పిన గ్రామానికి మీరు చెప్పిన సమయానికి పోదాం అధ్యక్ష. ఎక్కడ పోయినా కూడా ఇంకా రుణమాఫీ కానటువంటి రైతులు ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఉన్నారు అధ్యక్ష. మీరు దబాయించవచ్చు, నా నోరు మూయించవచ్చు అధ్యక్ష, కానీ దగాబడ్డ రైతుల కన్నీళ్లకు మాత్రం మీరు సమాధానం చెప్పక తప్పదు అధ్యక్ష. అధ్యక్ష, బడ్జెట్లో అధ్యక్ష గౌరవ భట్టి గారు 2024-25 పుస్తకంలో అధ్యక్ష 15వ పేజీలో ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారంటే అధ్యక్ష, చేతగానమ్మకు మాటలు ఎక్కువ అన్నట్లు రుణమాఫీలో పూర్తిగా విఫలమైన గత ప్రభుత్వ నాయకులు మా చిత్తశుద్ధిని శంకిస్తున్నారు అన్నారు అధ్యక్ష. ఇప్పుడు నేను అడుగుతా ఉన్న భట్టి గారు, మరి మాటలు ఎక్కువైంది ఎవరికో, చేతగానం ఎవరో ప్రజలకైతే అర్థమైంది భట్టి గారు, ఇంకా వేరే చెప్పాల్సినటువంటి అక్కర్లేదు అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా అధ్యక్ష, ఇలా రైతు భరోసా విషయంలో సమైక్య రాష్ట్రంలో అష్ట కష్టాలు పడ్డటువంటి రైతులకు స్వరాష్ట్రంలో కేసీఆర్ గారు కొండంత అండగా నిలిచారు. 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చారు, సాగునీరు ఇచ్చారు, సమయానికి ఎరువులు విత్తనాలు ఇచ్చారు. ఇంకా ఏదో చెయ్యాలని ఆలోచించి నా తెలంగాణ రైతుకు పెట్టుబడి కోసం ఎవరి ముందు చెయ్యి జాపొద్దని, ఆత్మగౌరవంతో పొలంకు వెళ్లాలని, ఆత్మహత్యలు ఆగాలని రైతు బంధు పథకాన్ని నాడు కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు అధ్యక్ష. అధ్యక్ష, ఒకసారి గతాన్ని గుర్తు చేసుకుందాం. కరోనా ఉత్పాతం వచ్చింది, ప్రపంచాన్ని వణికించింది, అంతటా ఆర్థిక వ్యవస్థ కుప్పగూలింది, ఆదాయాలు పడిపోయాయి, ఖజానా ఖాళీ అయ్యే పరిస్థితి వచ్చింది. అయినా సరే ఆనాడు కేసీఆర్ గారు రైతు బంధు సాయం ఆపలేదు, ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు. కరోనా కష్టకాలంలోనూ కడుపు గట్టుకోనైనా సరే రైతు బంధు ఇచ్చింది నాటి ప్రభుత్వం. మొత్తం 11 విడతల్లో 72,000 కోట్లు క్రమం తప్పకుండా రైతుల ఖాతాల్లో జమ చేసిన అరుదైన రికార్డు మా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మేము ఎన్నడూ ఒక్క సీజన్ కూడా ఎగ్గొట్టలేదు అధ్యక్ష. కానీ ఇవాళ ఏం జరుగుతుంది అధ్యక్ష, మార్పు మార్పు అని ప్రజల్ని ఏమార్చినటువంటి వాళ్ళు ఏం మార్పు చేశారో ఇప్పుడు చెప్తాను అధ్యక్ష. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ బుక్ అధ్యక్ష 2024-25 భట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, పేజ్ నంబర్ 17 అధ్యక్ష, పేజ్ నంబర్ 17 ఓటాన్ అకౌంట్ లో భట్టి గారు ఏమంటారంటే అధ్యక్ష, రైతు భరోసాకు ఏటా ఎకరానికి 15,000 చెల్లించాలన్నది మా ప్రభుత్వ సంకల్పం అన్నారు. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఏమంటారంటే 14వ పేజీలో రైతు భరోసా పథకం కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయలు అందిస్తాము అన్నారు. ఓటాన్ అకౌంట్లో 15,000 అన్నారు, మొదటి బడ్జెట్లో 15,000 అన్నారు, రెండో బడ్జెట్కి వచ్చేసరికి ఎకరానికి 12,000 ఇస్తామని చెప్పి భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అంటే ఒక్కొక్క పేజీ తిప్పుతుంటే ఒక్కొక్క 1000 కరిగిపోతా ఉంది అధ్యక్ష. ఒకసారి మేనిఫెస్టోలో కూడా ఏమన్నారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టోలో వీళ్ళు ఏమన్నారు అధ్యక్ష, ప్రతి రైతుకు ప్రతి ఎకరానికి 15,000 రూపాయలు ఇందిరమ్మ రైతు భరోసా పథకం కింద ఇస్తామన్నారు అధ్యక్ష. నేను అడుగుతున్న అధ్యక్ష, భట్టి గారు ఇదేనా మీ సంకల్ప బలం? మేనిఫెస్టోలో ఒక మాట, మొదటి బడ్జెట్లో ఒక మాట, రెండో బడ్జెట్లో ఒక మాట. అది కూడా ఎట్లయిపోయిందంటే అధ్యక్ష, నాట్లప్పుడు రాదు అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ తీరు ఎట్లుందంటే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిందేమో అగ్రికల్చర్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్, వ్యవసాయ పెట్టుబడి సాయం, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎలక్షన్ ఇన్వెస్ట్మెంట్ సపోర్ట్ స్కీమ్ గా మార్చింది అధ్యక్ష. ఎన్నికల పెట్టుబడి సాయంగా మార్చింది అధ్యక్ష. పంట పెట్టుబడి అంటే నాట్లప్పుడో ఎరువులు చల్లేటప్పుడో ఇయ్యాలి అధ్యక్ష. కానీ మీ రాజ్యంలో నాట్లయిపోయి కోతలైపోయి ధాన్యం కల్లాలకు వచ్చిన రైతు ఖాతాల్లో పైసలు పడతలేవు అధ్యక్ష. 2024-25 వానకాలం రైతు బంధు ఎగ్గొట్టారు అధ్యక్ష. 2024-25 యాసంగి రైతు బంధు సగం సగమే ఇచ్చారు అధ్యక్ష. 2025-26 యాసంగి రైతు బంధు నిన్న ఇచ్చారు అధ్యక్ష, అది కూడా ఒక్క ఎకరానికే పరిమితం చేశారు అధ్యక్ష. బడ్జెట్ పుస్తకాల్లో పేజీలు నిండుతున్నాయి కానీ రైతుల ఖాతాల్లో పైసలు పట్టలేవు అధ్యక్ష. అధ్యక్ష, ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అధ్యక్ష, రెండు పంటలకే రైతు బంధు ఇవ్వడం ఏంది దద్దమ్మా, 3 పంటలకు ఇవ్వాలి అన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఏమైంది? 3వ పంట దేవుడెరుగు, ఉన్న 2 పంటల్లో ఒకదానికి పాతరేసిండ్రు. ఇప్పుడు ఆ దద్దమ్మ ఎవరో వారి విజ్ఞతకే వదిలేస్తున్న అధ్యక్ష. సీజన్కు 9,000 కోట్లు అనుకున్నా ఇప్పటి వరకు రైతు భరోసా కింద మీరు పడ్డ బకాయిలు 19,000 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఇక్కడే ఒక టెక్నిక్ ప్రయోగించింది అధ్యక్ష. ఇప్పుడు ఏమనంటే 20,000 రుణమాఫీ చేసినామన్నారు, 19,000 కోట్ల రైతు బంధు ఎగ్గొట్టిండ్రు, గా పైసలు తెచ్చకి రుణమాఫీ చేసినవి అయిపోయింది అంటున్నారు అధ్యక్ష. అంటే రుణమాఫీ గుండుసున్న అధ్యక్ష. 24-25 వానకాలం రైతు బంధు, 24-25 యాసంగి రైతు బంధులో సగం, ఇప్పుడు 25-26
రైతు బంధులో 1 ఎకరానికే ఇచ్చారు. మొత్తంగా 18-19 వేలు రైతు బంధులో రైతులకు ఎగ్గొట్టారు. దాన్నే తెచ్చి రుణమాఫీ చేసినామని చెప్పి ఇవాళ మాయ మాటలతో రైతుల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. కుడి చేత్తో గుంజుకొని ఎడమ చేత్తో ఇచ్చినట్టు చేస్తున్నారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి రుణమాఫీ అధ్యక్ష. నాడు కేసీఆర్ పాలన అంటే రైతు బంధు పాలనని, నేడు యనుమల వారి పాలన అంటే ఎగవేతల పాలనగా మారిపోయింది అధ్యక్ష. నాడు రైతుల ఖాతాల్లో నిధుల వరద, నేడు రైతుల కళ్ళల్లో కన్నీళ్ల వరద అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసాని నమ్మించి ఈరోజు 19,000 కోట్ల రూపాయలు 3 పంటల మీద రైతాంగానికి ఇవ్వకుండా మోసం చేసిన విషయం అధ్యక్ష. అధ్యక్ష, నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు ఇచ్చిన మాట ప్రకారంగా మేనిఫెస్టోలో చెప్పిన విధంగా, మొదటి బడ్జెట్లో చెప్పిన విధంగా రైతు భరోసా 15,000 రూపాయలకి ఎప్పుడు పెంచుతారో, మరి మీరు బకాయి పడ్డ 19,000 రైతు బంధు డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారిని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా బోనస్ విషయంలో అధ్యక్ష, మొదటి బడ్జెట్ 2024-25 19వ పేజీలో బోనస్ గురించి బోలెడు మాటలు చెప్పారు అధ్యక్ష. రాష్ట్రంలో సన్న రకం వరి ధాన్యాల సాగును ప్రోత్సహించడానికి ప్రభుత్వం 33 రకాల వరి ధాన్యాలను గుర్తించిందని, వాటిని పండించే రైతుకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని నిర్ణయించినట్టుగా బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు అధ్యక్ష. మేనిఫెస్టోలో అన్ని పంటలకు అన్నారు. మొదటి బడ్జెట్లో సన్నాలకు పరిమితం చేశారు. ఆ సన్నాలు కూడా ఒక్క వానకాలానికే పరిమితమైంది అధ్యక్ష. 2024-25 యాసంగి సన్నాలకు 1,161 కోట్ల రూపాయల బోనస్ ఈ ప్రభుత్వం ఇవ్వకుండా రైతుల్ని దగా చేసింది అధ్యక్ష. అంటే మార్పు అంటే మడమ తిప్పు అనేటువంటి విధానాన్ని ఇవాళ అమలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. రాజ్యాంగం సాక్షిగా చట్టసభల్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రసంగానికి ఒక పవిత్రత ఉంటుంది అధ్యక్ష. కానీ బడ్జెట్లో చెప్పింది, ఆర్థిక మంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో చెప్పినటువంటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పిన మాటలే అమలు కాకపోతే ఇంకా ఈ బడ్జెట్కి ఏం అర్థం ఉంటుంది అధ్యక్ష? నాకైతే ఐఎమ్ ఫీలింగ్ అషేమ్డ్ అధ్యక్ష. అంటే బడ్జెట్ శాంటిటీనే ఈరోజు దెబ్బతీస్తున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ ప్రసంగాలు చూస్తూ ఉంటే వీరి సంకల్పంలో ప్యూరిటీ లేదు, వీళ్ళు చెప్పే మాటల్లో క్లారిటీ లేదు, బడ్జెట్ ప్రసంగాల్లో శాంటిటీ లేదు, బడ్జెట్లో చెప్పిన మాటలు అమలు చేస్తారన్న గ్యారంటీ లేదు అనేటువంటిది అర్థమైతా ఉంది అధ్యక్ష. మేనిఫెస్టోలో ఒకటి రాస్తారు, బడ్జెట్లో ఒకటి చదువుతారు, క్షేత్రస్థాయిలో మరొకటి చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఈ బడ్జెట్లు నో ప్యూరిటీ, నో క్లారిటీ, నో ష్యూరిటీ గవర్నమెంట్ అధ్యక్ష ఇది. అధ్యక్ష, మిమ్మల్ని నమ్మిన రైతుల్ని ఆగం చేయడానికి ఎందుకు ఇన్ని ఎత్తుగడలు? ఇదేంటి అని అడిగితే రైతుల చేతులకు బేడీలు వేస్తారు, ప్రతిపక్షాలు నిలదీస్తే ప్రతిపక్ష నాయకుల మీద కేసులు బనాయిస్తారు అధ్యక్ష. భట్టి గారు, నేను మిమ్మల్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, అసలు ఇప్పుడు ఈ యాసంగి పంటకైనా బోనస్ ఇస్తారా ఇవ్వరా? పోయిన యాసంగికి బోనస్ ఇవ్వలేదు, ఇప్పుడు ఈ యాసంగిలోనైనా రైతులకు బోనస్ ఇస్తారా లేదా మీ సమాధానంలో చెప్పాలని చెప్పి ఈ సభ సాక్షిగా నేను భట్టి గారిని, ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎన్ని అధ్యక్ష? రుణమాఫీలో దగా, రైతు బంధులో దగా, బోనస్ లో దగా, పంటల బీమాలో దగా అధ్యక్ష. పంటల బీమా గురించి ఎంత గొప్పగా చెప్పింది అధ్యక్ష ఈ బడ్జెట్ బుక్ లో, ఒకసారి చూడండి అధ్యక్ష. బడ్జెట్ బుక్ లో అధ్యక్ష పేజ్ నెంబర్ 19 అధ్యక్ష, పేజ్ నెంబర్ 19లో చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏం నేను సొంతంగా చెప్తలేను, ఇవన్నీ మీరు చెప్పిన మాటలే చెప్తున్నా అధ్యక్ష. ఈ సంవత్సరం నుండి ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో చేరాలని నిర్ణయించాం. ఈ పథకం కింద రైతులకు చెల్లించాల్సిన బీమా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. రైతులకు పైసా ఖర్చు లేకుండా వారు చేసిన పంటలకు పూర్తి భద్రత ఈ ప్రభుత్వం కల్పిస్తుంది అని చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? దీనికి బడ్జెట్లో 1,300 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నామని చెప్పారు అధ్యక్ష. బడ్జెట్లో నిధులు కేటాయించారు అధ్యక్ష. కానీ వాస్తవంగా జరిగింది పంటల బీమాకు అతిగతి లేదు అధ్యక్ష. మేనిఫెస్టోలో చెప్పారు, బడ్జెట్లో చెప్పారు, కానీ ఎక్కడ అమలైన పరిస్థితి లేదు. ఈ బడ్జెట్కి వచ్చేసరికి పంటల బీమా మాయమైపోయింది. పోయిన 2 బడ్జెట్లో పంటల బీమా చెప్పారు, ఈ బడ్జెట్లో పంటల బీమాని మొత్తానికి ఎత్తేసింది అధ్యక్ష. అధ్యక్ష, అంటే ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంది అధ్యక్ష? గత 2 సంవత్సరాలుగా అకాల వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వడగళ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగానికి ఇవాళ మీరు మాట తప్పడం వల్ల ఇవాళ రాష్ట్రంలోని లక్షలాది మంది రైతులకు ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. బడ్జెట్ ప్రసంగంలో చెప్పి 1,300 కోట్లు కేటాయించి పంటల బీమా పథకం అమలు చేయకపోతే ఆ రైతుల పరిస్థితి ఏం కావాలి అధ్యక్ష? పోనీ మీరు చెప్పిన ఇన్పుట్ సబ్సిడీ అనే ఇస్తున్నారా?
ఎకరానికి 10,000 ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామన్నారు. నా నియోజకవర్గంలోనే, రాష్ట్రంలో అంతటా అదే పరిస్థితి అధ్యక్ష. గత 3 సీజన్లలో నష్టపోయినటువంటి రైతులకు ఈ రోజుకు పంటల బీమా అందలేదు, కనీసం ₹1 ఇన్పుట్ సబ్సిడీ కూడా అందలేదు అధ్యక్ష. అంటే అధ్యక్ష, బోనస్ బోగస్ అయిపోయింది, బీమా బూటకం అయిపోయింది. మీరు చెప్పిన ఒక్క మాట కూడా రైతుల విషయంలో, మీ రైతు డిక్లరేషన్లో చెప్పిన, మీ బడ్జెట్లో చెప్పిన ఏ ఒక్క మాట కూడా ఈ ప్రభుత్వం రైతుల విషయంలో నిలుపుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను సభ సాక్షిగా బట్టిగా అడుగుతా ఉన్నా, ఈ సంవత్సరమైనా పంటల బీమాకు డబ్బులు కట్టరా? బీమా అమలు చేస్తారా చెయ్యరా? లేదంటే మేము మేనిఫెస్టోలో చెప్పాం, వరంగల్ రైతు డిక్లరేషన్లో చెప్పాం, మొదటి బడ్జెట్ ప్రసంగంలో చెప్పాం, మాట తప్పామని ఒప్పుకోండి, బహిరంగంగా రాష్ట్రంలోని రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, రైతుల పరిస్థితి చూస్తే అట్లా, రైతు కూలీల అధ్యక్ష, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు తయారైన మరో పథకం అధ్యక్ష. దీని పరిస్థితి అధ్యక్ష, మొదటి బడ్జెట్లో అధ్యక్ష, పేజ్ 18, భూమి లేని రైతు కూలీలకు ఆర్థిక మరియు జీవన స్థితిగతులను మెరుగుపరచడానికి మా ప్రభుత్వం లక్షలాది భూమి లేని నిరుపేద రైతు కూలీలకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందించే బృహత్తర కార్యక్రమాన్ని ఈ సంవత్సరమే ప్రారంభం చేస్తున్నాం. ఎప్పుడు చెప్పింది అధ్యక్ష? 2024-25. సరే అధ్యక్ష, 2024-25 అమలు కాలే, మళ్ళీ 2025-26 మళ్ళీ అదే చెప్పింది అధ్యక్ష, బృహత్తర పథకాన్ని ప్రారంభించబోతున్నామని 25-26లో చెప్పింది అధ్యక్ష. మళ్ళా చూస్తే అధ్యక్ష, 26-27లో కూడా మళ్ళీ 6,000 కోట్లు పెట్టిండ్రు. అంటే అధ్యక్ష, మీరు 24-25లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే, 25-26లో పెట్టిండ్రు, ఒక్క రైతు కూలీకి ఇవ్వలే, మళ్ళీ 26-27 ఈ సంవత్సరం కూడా మళ్ళీ పెట్టిండ్రు అధ్యక్ష. ఏంది అధ్యక్ష, పాపం రెక్కలు ముక్కలు చేసుకొని ఎండనక వాననక కష్టపడే గా రైతు కూలీలను దగా చేయడానికి మీకు ఎట్లా మనసు వచ్చింది బట్టి గారు అని నేను అడుగుతా ఉన్నా. కనీసం మీ ఆత్మీయ భరోసాలో, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో ఆత్మీయత లేదు, భరోసా లేదు. ఆత్మీయత కరువైపోయింది కూలీలకు, భరోసా కూడా కూలీలకు కరువైపోయింది అధ్యక్ష. 2 బడ్జెట్లో నిధులు కేటాయించి అమలు చేయకపోవడం ఆ నిరుపేద కూలీలకు ఈ సర్కారు చేసినటువంటి క్షమించరానటువంటి ద్రోహం అధ్యక్ష ఇది. అధ్యక్ష, పాపం పెద్దలు కీర్తిశేషులు ఇందిరాగాంధీ గారు భౌతికంగా మరణించారు, కానీ ఈ ప్రభుత్వం చేస్తున్న వాగ్దానాలు నైతికంగా వారు మరణిస్తా ఉన్నారు. వారి పేరు పెట్టి, ఇందిరమ్మ పేరు పెట్టుకోనన్న పథకం అమలు చేయరా అధ్యక్ష? కళ్ళు తెరవండి బట్టి గారు, అంకెల గారడి కాదు, ఇచ్చిన మాట ప్రకారంగా నిరుపేద కూలీల కడుపు నింపాలని చెప్పి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్న అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇవన్నీ నేను ఏవి కూడా సొంతం చెప్తున్నాను అధ్యక్ష, బడ్జెట్ బుక్కుల్లో హామీలు ఇచ్చి మాట తప్పినవే నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఇప్పటిదాకా కూలీల కథలు విన్నాం, రైతుల వ్యధలు విన్నాం, ఈ ప్రభుత్వం కూలీలను రైతుల్ని ఎట్లా మోసం చేసిందో విన్నాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం యొక్క నమ్మక ద్రోహానికి బలై నెత్తురు చిందించిన నిరుద్యోగుల వ్యతలు కూడా వినిపించే ప్రయత్నం చేస్తా అధ్యక్ష. ఓటాన్ అకౌంట్లో అధ్యక్ష, ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో బట్టి గారు ఏం చెప్పారంటే అధ్యక్ష, చెప్పిన మాట ప్రకారంగా జాబ్ క్యాలెండర్ తయారు చేసి ప్రక్రియ ప్రారంభించాము అని ఓటాన్ అకౌంట్లో చెప్పారు అధ్యక్ష. మొదటి బడ్జెట్ అధ్యక్ష, నియామక ప్రణాళిక క్యాలెండర్ను త్వరలోనే ప్రకటిస్తున్నాము అని మొదటి బడ్జెట్లో చెప్పారు అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష, రెండో బడ్జెట్లో గత ప్రభుత్వం నది దాటే వరకు ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్య అనే విధంగా ప్రవర్తించిందని మమ్మల్ని విమర్శించారు రెండో బడ్జెట్లో అధ్యక్ష. మరి ఈ బడ్జెట్ వచ్చేసరికి 26-27 అధ్యక్ష, ఈ బడ్జెట్లో నిరుద్యోగుల ఊసే లేదు, జాబ్ క్యాలెండర్ జాడే లేదు, దాని ప్రస్తావనే లేదు అధ్యక్ష. ఒక్కసారి మేనిఫెస్టోలో కూడా ఏం పెట్టారో చూద్దాం అధ్యక్ష. మేనిఫెస్టో అధ్యక్ష, ఇది కాంగ్రెస్ మేనిఫెస్టో అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో అధ్యక్ష, హైదరాబాద్ నుండి యూత్ డిక్లరేషన్ అని ఒక పెద్ద పుస్తకం అయితే విడుదల చేశారు అధ్యక్ష. ఈ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే అధ్యక్ష, మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్న బట్టి గారిని, ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? ఎవరికి ఇచ్చారు? మొదటి సంవత్సరం గడిచిపోయింది, రెండవ సంవత్సరం గడిచిపోయింది, మరి చేయండి. ఒకవేళ ఉద్యోగాలు ఇచ్చుంటే నిరుద్యోగుల విజయోత్సవాలు కూడా జరపండి బట్టి గారు. ఎందుకో చేస్తలేరు నిరుద్యోగుల విజయోత్సవాలు.
అంటే ఇక ఈ ముఖ్యమంత్రి గారు అయితే మరీ విడ్డూరం అధ్యక్ష. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎక్కువైపోయి ఇక నోటిఫికేషన్లు చాలు అంటున్నారని చెప్పి సెలవిస్తారు ఆయన. పోదామా మరి? నేను అడుగుతా స్పీకర్ గారు, ఒక పావు గంట హౌస్ అడ్జెంట్ చేయండి సార్. ఇక్కడనే కదా సార్ అశోక్ నగర్. బట్టి గారు మేము అందరం కలిసి అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీకి పోయి అడుగుదాం. మరి నిరుద్యోగులు నోటిఫికేషన్లు చాలు అంటున్నారా? మీరు ఇచ్చిన ఉద్యోగాలతో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా? వాళ్ళ మాటలు ఏందో ఒక్కసారి పోయి వినేద్దాం. ఎందుకు అధ్యక్ష ఈ రకంగా నిరుద్యోగ యువతి యువకులను వంచిస్తారు అధ్యక్ష? నాడు ఓట్ల కోసం అశోక్ నగర్ సెంట్రల్ లైబ్రరీ చుట్టూ తిరిగారు. నిరుద్యోగుల మెడలో కాంగ్రెస్ కండువాలు వేసి జిల్లాల్లో వారిని తిప్పి ప్రచారం చేయించుకున్నారు. ఇప్పుడు అదే అశోక్ నగర్ లో ఉద్యోగాలు అడిగిన విద్యార్థుల వీపులను విమానం మూత మోగిస్తా ఉన్నారు అధ్యక్ష. తలలు పగలగొట్టారు. చివరికి చదువుల తల్లి నివసించే సిటీ సెంట్రల్ లైబ్రరీకి కూడా నెత్తురు మరకలు అంటించారు అధ్యక్ష. ఎన్నికల ముందు డిక్లరేషన్ తో మీకు అధికారం దక్కింది. బట్ ఎన్నికలు అయిన తర్వాత నిరుద్యోగులకు ఏం దక్కింది అధ్యక్ష? నిరుద్యోగులకు పాపం దక్కింది, డిప్రెషన్ దక్కింది, సప్రెషన్ దక్కింది అధ్యక్ష. అధ్యక్ష, ఎన్నికలు దాటడానికి నిరుద్యోగులను ఓడలా వాడుకొని గెలిచిన తర్వాత వాళ్ళను బోడమల్లేలు చేసింది ఎవరో ఇప్పుడు బట్టి గారే సెలవియ్యాలి అధ్యక్ష. అధ్యక్ష, రెండో బడ్జెట్లో 25-26 అధ్యక్ష, రెండో బడ్జెట్లో ఒక మంచి కవిత చదివారు అధ్యక్ష. బట్టి గారు మా మీద చదివారు, 29వ పేజీ అధ్యక్ష. మా మీద ఏమని చదివారంటే అధ్యక్ష, శ్రీశ్రీ గారి కవిత మా మీద ప్రయోగించారు బట్టి గారు. కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిన పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టమని మా మీద చదివారు అధ్యక్ష బట్టి గారు. కానీ నిజంగా శ్రీశ్రీ గారు బతుకుంటే మీరు చేసిన మోసానికి ఇట్లా రాసుండేవారేమో అధ్యక్ష. రాహుల్ గాంధీ మాటలు నమ్మి, ప్రియాంక గాంధీ భాష నమ్మి కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. ముఖ్యమంత్రి ఢిల్లీ బాయే, జాబులేమో రాకపాయే, కడుపు మండి ర్యాలీ తీస్తే లాఠీ చార్జీ చేసుడాయే, తలలు పగిలి నెత్తురాయే, అశోక్ నగరే చిత్తడాయే, కాంగ్రెసు కోటేసిన నిరుద్యోగికి ఎంత కష్టం ఎంత కష్టం. భట్టి గారు, సరే ఇప్పుడు నేను ఇప్పుడే ఒక మాట అన్నాను అధ్యక్ష. అప్పుడు 10 సంవత్సరాలు ఏం చేసిరో చెప్పండి. ఫస్ట్ ఏం చేసిర్రు చెప్పండి. ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు? తెలంగాణ ఉద్యమం 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళ ఉద్యమం అంతా ఉద్యోగాల కోసమే. మరి మీరు అధికారంలోకి వచ్చి 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిర్రు అధ్యక్ష? ఏమన్నా అంటే నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళకి ఏమన్నా జీతాలు పడ్డాయా? ఉద్యోగ గ్యారెంటీ వచ్చిందా? ఇవాళ ఉద్యోగాలు ఇచ్చింది మేము, నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇస్తే వాళ్ళ ఇంట్లోకైనా జీతాలు వచ్చినాయా? ఏమైనా ఆర్డర్ ఇచ్చిర్రా? ఇవాళ ఎట్లున్నాయంటే అధ్యక్ష వీళ్ళు చెప్పేది, పాండవులు సంపాదించిందంతా కౌరవుల తద్దినానికే అంటారు. వీళ్ళు చేసిన వాటికే అప్పులకు కొప్పులు కట్టడమే సరిపోతుంది సార్ వడ్డీలు. ఈరోజు హరీష్ రావు గారు ఇంత బాగా మాట్లాడిండు. మరి ఇన్ని వేల కోట్లు రైతులకు అప్పు ఎక్కడైంది? ఏ కాలంలో అయింది? ఇవాళ నీ నియోజకవర్గంలోనే 50% కాలేదంటున్నావు. మరి ఎందుకు కాలంటే మీ గవర్నమెంట్ హయాంలోనే మరి ఆ 20-30 వేల కోట్లు మీ గవర్నమెంట్ హయాంలోనే అయినాయి కదా అప్పులన్నీ రైతులకు. మీకు అంత చిత్తశుద్ధి ఉన్నప్పుడు ఎందుకు మరి కట్టలే? మీరు ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నారు. ఏడ చేసిరు అంటున్నా. చేస్తే మేము వచ్చి 6 నెలల తర్వాత వెంటనే రైతు రుణమాఫీ అయింది. 6 నెలల్లో చేసుకున్న అప్పు కాదు కదా రైతులది. ఇవాళ యాసలు ప్రాసలు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు సార్. మేము 2.5 ఏళ్ళకే మీకు అంత బాధ అవుతుంది. 10 ఏళ్ళు ఏం చేసారో లెక్కలతో సహా చెప్పండి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి ఇల్లు ఇచ్చిర్రు? ఎన్ని లక్షల మందికి రుణమాఫీ చేసిర్రు? ఎన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసిర్రు? అవన్నీ చెప్పాలి కదా. అవి చెప్పకుండా ఎంతసేపు మేము గొప్ప. మీరు గొప్ప అయితే మీ సొంత నియోజకవర్గం రైతులే అనేక మంది మీ హయాంలోనే చాలా మంది చనిపోయారు. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా 2,000 కోట్ల అప్పు ఉంది మీ నియోజకవర్గంలో అని. మరి ఎందుకు చేసుకోలేకపోయారు అధ్యక్ష? ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు, మీ గవర్నమెంటే ఉంటుంది. ఇవాళ కేవలం రాళ్ళేసుడు.
మేము గొప్ప. మీ బాధ అంతా హరీష్ అన్న, మీ బాధ అంతా అధికారం పోయిందని అంతే తప్ప ఇంకోటి కాదు. అయ్యో అనకమ్మా, 10 ఏళ్ళు ఇక్కడ అనుభవించారు, నువ్వు అక్కడ పోయినావు అధికారం అనుభవించి దొరసారి ఏమంటారు, కాంగ్రెస్ నాకు ఏం చేసింది. బాగా అనిపించింది మాలాంటి వాళ్ళకి వాళ్ళ వీడియోలు చూస్తుంటే. కాంగ్రెస్ ఏం చేసిందా? ఇవాళ మాట్లాడడానికైనా మనం చేసింది మనం గొప్పగా చెప్పుకోవాలి. చేసిన దాని మీద కూడా మన్ను పోసుడు గొప్ప కాదు. చేసింది కూడా మన్ను పోసి మేము ఎక్కడ ఉంటే అక్కడ గొప్ప అని చెప్పుకోవడం కాదు. ఎస్, మా హయాంలో నేను ఉన్నప్పుడు కదా చేసిన, ఇప్పుడు చేయలేకపోయినాం అని చెప్పుకోవాలి. కానీ సీటు మారంగానే చరిత్ర అంతా చేంజ్ అయిపోతుంది అధ్యక్ష, చేంజ్ అయిపోతుందా? అట్లా ఉంది. కాబట్టి వాళ్ళ బాగా నిజంగా ప్రజల మీద ఉంటే 10 ఏళ్ళు వచ్చే టైం మీకు. మరి ఇవన్నీ మీరు చేసి ఉంటే మేము ఇవ్వాల్సిన పేదరికం ఇంతెందుకుండు, మేము ఇవన్నీ చేస్తామని ఎందుకు ఒప్పుకునే వాళ్ళం? మీరు చేసిన అప్పులన్నీ కూడా ఇవాళ అప్పులకు వడ్డీలు ఇవే సరిపోతున్నాయి. అయినా మేము చేస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 1.5 కోటి పేదలకు ఇవాళ సన్నబియ్యం ఇస్తుంటే మీరు ఓర్వలేకపోయారు. ఇవాళ మేము ఇందిరమ్మ బీమా, జీవిత బీమా పెడితే ఓర్వలేకపోతున్నారు. ఏం ఓర్వలేకపోతున్నారు? బాధంతా మీకు బాధ ఉంది తప్ప పేదోడికి ఇల్లొస్తే మీకు సంతోషం లేదా? మీరు ఇయ్యరైతురి. మీరు ఎన్ని ఇళ్ళు ఇచ్చే 10 ఏళ్లలో ఎన్ని ఇళ్ళు ఇచ్చే చెప్పండి. మేము ఈ 2 ఏళ్లలో ఎన్ని ఇచ్చినాం మేము చెప్తాం. మరి చెప్పకుండా కేవలం మట్టి పోసుడు దుమ్ము పోసుడు కాదు, మీరు చేసే చెప్పుకుంటూ మేమేం చేయాలో అది చెప్తే బాగుంటుందని కోరుతా ఉన్నా అధ్యక్ష. హరీష్ రావు గారు. అధ్యక్ష, ఇప్పుడు ఆ రోజు మేము బడ్జెట్ ప్రవేశపెట్టినాము, దాని మీద చర్చ జరిగింది, బిల్లు పాస్ అయింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. దట్స్ ఓవర్ అధ్యక్ష. ఇప్పుడు మీరు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు, మీ బడ్జెట్ మీద మేము మాట్లాడుతున్నాం. మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే టైం పెట్టండి, గత బడ్జెట్ మీద డిస్కస్ చేద్దామంటే ఇంకొక రోజు ఫుల్గా మాట్లాడదాం అధ్యక్ష. 2.5 ఏళ్ళు అయినాక ఇంకా మీ కథ, మీ బడ్జెట్, మీ లెక్కలు అని చెప్పుకుంటా ఇంకా ఎంతకాలం గడుపుతారు అధ్యక్ష? ఇప్పుడు చర్చ జరుగుతున్నది భట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ మీద. డెఫినెట్గా దాని మీద మాట్లాడతాం కదా అధ్యక్ష. మీరు మా బడ్జెట్ మీద మాట్లాడదామంటే పెట్టండి. మా బడ్జెట్ అప్పుడు మేము పెట్టినాము, మీరు మాట్లాడినరు, బడ్జెట్ పాస్ అయింది, ఓటింగ్ జరిగింది, దాని మీద ప్రజలు తీర్పు ఇచ్చిండ్రు. నవ్వు మీరు చెప్పింది కదా మేము ఇన్ని చేస్తాం అన్ని చేస్తామని చెప్పినప్పుడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల గొంతుకై ప్రజల పక్షాన ప్రశ్నించడం మా బాధ్యత అధ్యక్ష. ఇప్పుడు రుణమాఫీ ఎందుకు కాలేదంటుండ్రు? మీ నాయకుడే చెప్పింది కదా, కేసీఆర్ గారు 2 లక్షలు చేసిండని సంతోషపడుకుండ్రి, ఉరుకుండ్రి, మళ్ళా తెచ్చుకోండి, లైన్ కట్టుండ్రి, బ్యాంకుకు పోండి, మళ్ళా తెచ్చుకోండి, నేను రాగానే 7 తారీఖే మాఫీ చేస్తా అని చెప్పింది కదమ్మా. నీ మాట నమ్మే ఉరికి తెచ్చుకున్నారు వాళ్ళు. నువ్వు మోసం చేసినావు, గదే చెప్తున్నా. నేనేం చెప్తున్నా? ఇంకోటి అధ్యక్ష, మీరేం చేసిండ్రు అంటున్నారు. అంటే నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందని నేను వారికి సమాధానం ఇయ్యలేక కాదు అధ్యక్ష. ఎవ్రీ పాయింట్ ఐ కెన్ ఆన్సర్ అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 1,62,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది. 95% లోకల్ రిజర్వేషన్ తెచ్చాము. రాష్ట్రపతి ఉత్తర్వులను సవరించాము. అయితే నేను చెప్తే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి కానీ అధ్యక్ష దాంట్లో బోను నా ఇష్యూ డైవర్ట్ అవుతుంది కనుక దయచేసి నేను మీతో కోరుతున్న ఎలియా మినిస్టర్ గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు లేవాలి. కానీ ఇట్లా తాపకొక్క మంత్రులు వేస్తే నా సబ్జెక్ట్ పోతుంది అధ్యక్ష. దయచేసి మీరు ఇంటరప్షన్ కాకుండా చూడాలని మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తా ఉన్నా అధ్యక్ష. అన్ని వాస్తవాలు బడ్జెట్ బుక్కులు పెట్టుకునే మాట్లాడుతున్నా, మీలాగా నోటికి ఏం మాట్లాడతలేను అధ్యక్ష. నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నా అధ్యక్ష, గౌరవనీయులు భట్టి గారితో, రాష్ట్ర ప్రభుత్వంతో ఆనాడు నిరుద్యోగులను ఓటింగ్ మిషన్ల లెక్క మీరు వాడుకున్నారు అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళ నెత్తురు కళ్ళ చూస్తున్నారు అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా మీ పాపాలు గడుక్కోవాలనుకుంటే మీరు చెప్పిన ప్రకారంగా వెంటనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి ఆ నిరుద్యోగుల పక్షాన్ని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. మరొక పథకం అధ్యక్ష, రాజీవ్ యువ వికాసం అధ్యక్ష. ఈ పథకం గురించి 2వ బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు చెప్పారు అధ్యక్ష. పేజ్ నెంబర్ 29 సెకండ్ బడ్జెట్ ప్రసంగం అధ్యక్ష. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మరియు ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాల యువతకు స్వయం ఉపాధి కల్పన కోసం రాజీవ్ యువ వికాసం అనే పథకాన్ని ప్రారంభించాం. ఈ పథకం యువతకు ఉపాధి కల్పనలో ఒక గేమ్ చేంజర్ గా నిలుస్తుంది. ఈ పథకం ద్వారా యువతకు కనీ విని ఎరగని రీతిలో 6,000 కోట్ల రూపాయల కేటాయింపుతో ఈ పథకాన్ని ప్రారంభించాం అని రొమ్ము విరుచుకొని వారు చెప్పారు. వీళ్ళంతా బల్లలు కొట్టారు అధ్యక్ష. 7 ఏడాది అయిపోయింది అధ్యక్ష. 1 రూపాయి ఒక్క యువతి యువకుడికి ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా మేలు జరిగిందా అని అడుగుతా ఉన్నా అధ్యక్ష.
అధ్యక్ష మళ్ళీ ఈ సంవత్సరం సేమ్ డైలాగ్, సేమ్ పారాగ్రాఫ్, సేమ్ పేజ్, సేమ్ స్పీచ్. మళ్ళీ ఈసారి అధ్యక్ష ఈ బడ్జెట్లో కూడా అదే చెప్పారు అధ్యక్ష. 6,000 కోట్ల రూపాయలతో ఈ పథకాన్ని ప్రవేశపెడుతున్నాం, ఇది ఒక గేమ్ చేంజర్ అంటారు. పోయినసారి చెప్పే ఒక్కరికి చేయలే, మళ్ళీ అదే స్పీచ్, అదే డైలాగ్, అదే పారాగ్రాఫ్ డిట్టో కాపీ పేస్ట్ మళ్ళీ పెట్టి మళ్ళీ చెప్పారు అధ్యక్ష. ఏం మోసం అధ్యక్ష ఇది? ఎట్లా నమ్మాలి? ఈ బడ్జెట్కి ఏం శాంటిటీ అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మీరు గేమ్ చేంజర్ అని డప్పు కొట్టుకున్న ఈ పథకం కింద ఇప్పటి వరకు ఎంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ యువకులకు సాయం చేశారో ఒక్కసారి ఆ వివరాలు చెప్పాలని చెప్పి గౌరవనీయులు భట్టి గారు నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. కానీ విని ఎరగని రీతిలో కేటాయించిన 6,000 కోట్లు ఏ యువకుల ఖాతాల్లో పడ్డాయో, ఎవరి జేబుల్లోకి మళ్ళాయో, లేక మీ ఎగవేతల ఖాతాలో జమైనాయా క్లారిఫై చేయాలని చెప్పి భట్టి గారిని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. నాకు సందేహం వస్తుంది అధ్యక్ష. అక్కడ చూస్తే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇక్కడ చూస్తే రాజీవ్ యువ వికాసం, పేర్లు ఘనంగా ఉన్నాయి. పాపం పెద్దలు ఇందిరమ్మ గారు, కీర్తిశేషులు రాజీవ్ గాంధీ గారు పేరు పెట్టింది అధ్యక్ష. అంటే నాకంటే రేవంత్ రెడ్డి గారు అంటే ఐ నో హిమ్, ఎందుకంటే నాతో కూడా పనిచేసింది. రేవంత్ రెడ్డి గారు అంటే వారి మీద, ఇందిరమ్మ మీదనో రాజీవ్ గాంధీ మీద ఆయనకు ప్రేమ ఉండకపోవచ్చు. కానీ భట్టి గారు అయితే దశాబ్దాల తరబడి కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా, మీరైతే కాంగ్రెస్ పార్టీలనే ఉన్నారు కదా భట్టి గారు. మీ పెద్దల పేర్లు పెట్టి పథకాలు అమలు చేయకపోవడం వల్ల ఇది వారిని గౌరవిస్తున్నారా, మీరు వారిని అవమానపరుస్తున్నారా? ఒకవేళ మీకు అమలు చేసే ఉద్దేశమే లేకపోతే భట్టి గారు, రాజీవ్ యువ వికాసం అనే బదులు రేవంత్ ఆత్మీయ మోసం అని పెట్టుకోండి, లేదు భట్టి విక్రమార్క గారి యువ భ్రమలు అని పెట్టుకోండి. మీ పేర్లు పెట్టుకోండి, వాళ్ళ పేర్లు పెట్టి ఎందుకు మోసం చేస్తున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష మహిళల విషయంలో ఏం చెప్పారు? మహిళల విషయంలో అధ్యక్ష ఇది 24-25 బడ్జెట్ అధ్యక్ష, పేజ్ నంబర్ 34. పేజ్ నంబర్ 34 అధ్యక్ష. ప్రతి సంవత్సరానికి కనీసం 20,000 కోట్లకు తగ్గకుండా వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది. 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందించాలని మా ప్రభుత్వం సంకల్పించింది అధ్యక్ష. రెండో బడ్జెట్ అధ్యక్ష 25-26, పేజ్ నంబర్ 37. కోటి మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి మిషన్ పథకం ద్వారా 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలు అందిస్తాము. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు అందిస్తాం. ఈ బడ్జెట్ చూద్దాం ఇక 26-27 అధ్యక్ష. ఈ బడ్జెట్ లో పేజ్ నంబర్ 24 అధ్యక్ష. ఈ బడ్జెట్కి వచ్చేసరికి ఏమంటారంటే అధ్యక్ష, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తాము. అంటే అధ్యక్ష 4వ బడ్జెట్ వచ్చేసరికి వడ్డీ లేని రుణాలు అనే మాటను మాత్రం కంఫర్టబుల్గా మాయం చేసేసారు. మేనిఫెస్టోలో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మొదటి బడ్జెట్లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, రెండో బడ్జెట్లో 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం, మూడో బడ్జెట్కి వచ్చేసరికి 1,00,000 కోట్ల రుణం వడ్డీని కంఫర్టబుల్గా మాయం చేసిండ్రు అధ్యక్ష. అధ్యక్ష మీరు ఇస్తున్నది ఏంటి? నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం పథకం ప్రవేశపెట్టిందో దాన్ని మాత్రమే మీరు కొనసాగిస్తున్నారు తప్ప మీరెక్కడా కూడా మొత్తం అప్పుకు వడ్డీ లేని రుణాన్ని అందించడం లేదు. ఒక మహిళ, ఒక సంఘం 20 లక్షలు తీసుకుంటే 5 లక్షలకే వడ్డీ లేని రుణం వస్తుంది. మిగతా 15 లక్షల రూపాయలకు ఆ సంఘాలే వడ్డీ కట్టుకుంటున్నటువంటి మాట వాస్తవం. ఒకవేళ మీకు నిజాయితీ ఉంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు అమలు చేసి ఉంటే ఆ 20 లక్షల రూపాయలకు వడ్డీ లేని రుణం ఇస్తున్న జీవో బయట పెట్టండి, ఆ జీవో ఏదో చూపియండి. లేదంటే ఈ సభను తప్పుదోవ పట్టించినందుకు, యావత్ మహిళా లోకాన్ని తప్పుదోవ పట్టించినందుకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాష్ట్రంలోని మహిళల పక్షాన నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గిన్ని జూటాలు, గిన్ని జిమ్మిక్కుల అధ్యక్ష. ఏంది అధ్యక్ష? ఇవన్నీ బడ్జెట్ బుక్కులో చెప్పినాయి అధ్యక్ష, నేనేమి వేరే మాట్లాడుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఇరిగేషన్ అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో అధ్యక్ష మొదటి బడ్జెట్ ప్రసంగం 62వ పేజ్ అధ్యక్ష. ఇది ఫస్ట్ బుక్ అధ్యక్ష, 62వ పేజ్.
ఏం చెప్పారు అధ్యక్ష? మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టులు మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టులను ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టులను వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేస్తాం. అంటే 24-25లో 6, 26-27లో 12, 18 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో గౌరవనీయులు భట్టి గారు సెలవిచ్చారు అధ్యక్ష. అదేవిధంగా ఉత్తమ్ గారు బడ్జెట్ పద్దుల మీద మాట్లాడినప్పుడు మొదటి సంవత్సరం 6,55,000 ఎకరాలకు ఇస్తాం, 25-26లో 5,05,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్పి గౌరవనీయులు ఉత్తమ్ గారు కూడా చెప్పారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నా ఇప్పుడు భట్టి గారిని, ఉత్తమ్ గారిని ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పండి అధ్యక్ష, మీరు చెప్పిన ఆ 18 ప్రాజెక్టులు ఏమైనాయి? ఆ 11,60,60,000 ఎకరాల ఆయకట్టు ఏమైంది? 2.5 ఏళ్ల మీ పాలనలో ఒక్క ప్రాజెక్ట్ అన్నా పూర్తయిందా? ఒక్క ఎకరానికైనా నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మీ బడ్జెట్ పుస్తకాల్లోనే నీళ్లు దుంకుతున్నాయి, మీ బడ్జెట్ పుస్తకాల్లోనే ఆయకట్టు పెరుగుతుంది తప్ప క్షేత్రస్థాయిలో ప్రాజెక్టులు పూర్తి కావడం లేదు, ఆయకట్టు పెరగడం లేదు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, బడ్జెట్ ప్రసంగంలో భట్టి గారు 24-25 అధ్యక్ష, పేజ్ నంబర్ 8 అధ్యక్ష, ఎంత గొప్పగా చెప్పారంటే పేజ్ నంబర్ 8లో బడ్జెట్ అనేది కేవలం అంకెల సమాహారం కాదు, అది మన విలువల మరియు ఆశల వ్యక్తీకరణ కూడా. మేము ప్రవేశపెడుతున్న ఈ బడ్జెట్ మమ్మల్ని నమ్మిన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు మరియు వారి నమ్మకాల ప్రతిబింబం. చాలా బాగా చెప్పారు అధ్యక్ష. మరి ఏమైంది అధ్యక్ష? విలువలు అడిగంటిపోయినాయి, ఆశలు ఆవిరైపోయినాయి, ప్రభుత్వం ఆడి తప్పింది, పాలన పూర్తిగా గాడి తప్పింది. చట్టసభల సాక్షిగా లిఖితపూర్వకంగా బడ్జెట్ పుస్తకాల్లో నొక్కి వ్యాఖ్యానించిన అంశాలకే దిక్కు లేకుండా పోతే ఇది ప్రజాపాలన చెప్పుకోవడానికైనా కొంచెమని ఉండాలి కదా అధ్యక్ష. ఏదైనా అంటే చాలు పెద్ద నోరు తీసుకొని మా మీద విరుచుకుపడతారు. మీ 10 ఏళ్ళు ఏం చేశారు, మీరేం చేశారని మాట్లాడతారు అధ్యక్ష. మీరే కదా బాండ్ పేపర్ల మీద సంతకాలు పెట్టింది, భట్టి గారు మీరే కదా బాండ్ పేపర్ మీద సంతకాలు పెట్టింది. ఇది చెక్ అన్నారు, మీరు ఇది చెక్ బుక్గా భావించండి అన్నారు. మరి 6 గ్యారంటీలు అమలు చేసింది లేదు, 420 హామీలు నిలబెట్టుకున్నది లేదు, ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చింది లేదు. ఆత్మస్థుతి పరనిందకు పాల్పడుతూ పొద్దుగడుపుతా ఉన్నారు అధ్యక్ష. దాదాపు సగం పరిపాలన పూర్తవుతున్న దశలో ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్, మరి ఈ బడ్జెట్లో కూడా ఏముందంటే అధ్యక్ష, గాలి మాటలు. గత బడ్జెట్లో చెప్పినవన్నీ గాలి మాటలైతే ఈ బడ్జెట్లో కూడా అవాస్తవాల కోటలాగా కనబడతా ఉంది అధ్యక్ష. మరి 26-27 బడ్జెట్లో భట్టి గారు ఏం చెప్పారో కూడా ఒకసారి చూద్దాం అధ్యక్ష. సార్ నేను ఇంకా స్టార్టే చేయలేదు సార్, మీ బడ్జెట్లకు ఇప్పుడే పోతున్నా సార్. ఇప్పుడు 26-27లోకి ఇప్పుడు పోతున్నా సార్. ఇప్పటిదాకా మీ పాత 3 బడ్జెట్లు చెప్పిన, నవ్ ఐఎమ్ గోయింగ్ టు యువర్ దిస్ ఇయర్ బడ్జెట్ 26-27. సార్ 3 గంటలు సభ వాయిదా వేస్తే కుర్చీలో కూర్చున్నా ఎప్పుడు బెల్ కొడతారో అని 3 గంటలు ఒట్టి కూర్చోబెట్టరు కదా సార్. భట్టి గారు మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటారు సార్, గట్టు బొంగనే మారిపోయింది మొత్తం. ఇక్కడ ఉన్నప్పుడు మంచిగా ఉంటారు సార్ మీరు. అధ్యక్ష, ఈ కొత్త బడ్జెట్లో 26-27 బడ్జెట్లో పోయే ముందు అధ్యక్ష, భట్టి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష, కొద్దిగా వినాలి భట్టి గారు. 24-25 బడ్జెట్లో మీరు ఒక మాట అన్నారు, మమ్మల్ని విమర్శించే క్రమంలో ఒక మాట అన్నారు. 24-25 ఫస్ట్ బడ్జెట్లో మీరు అన్న మాట గుర్తు చేసి నేను ఈ బడ్జెట్లోకి వెళ్తా అధ్యక్ష. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 10 ఏళ్ల తర్వాత వాస్తవానికి దగ్గరగా ప్రణాళికాబద్ధమైన బడ్జెట్ను తొలిసారిగా మా ప్రభుత్వం 2024 ఫిబ్రవరి 10న శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది. ఫర్ ద ఫస్ట్ టైమ్ on February 10th, 2024, after 10 years of formation of Telangana, our government has presented a realistic and planned budget అని చెప్పారు అధ్యక్ష. ఇది 24-25. మరి అది ఎంతవరకు రియలిస్టిక్ ఉందో ఒక్కసారి నేను చెప్తా, భట్టి గారు బహుశా మీరు నోట్ చేసుకుంటారో లేక మీకు తెలిసే ఉంటుంది, మీరు పెట్టిన బడ్జెట్ ఆఫ్ కోర్స్. 2024-25 అధ్యక్ష, వారు చెప్పడం స్టార్టింగ్ ఏమన్నారు, మాది రియలిస్టిక్ బడ్జెట్, మాది ప్లాన్డ్ బడ్జెట్, 10 ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం నేను రియలిస్టిక్ బడ్జెట్ పెడుతున్నా అని బల్ల గుద్ది చెప్పిండ్రు భట్టి గారు. మరి ఆ బడ్జెట్ రియాలిటీ ఏందో ఇప్పుడు ఒక్కసారి బయట పెడతా అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్ 2024-25
2,90,814 కోట్లు. 2,90,814 కోట్లు. ఆర్ఈ పెట్టిండ్రు పోయినసారి 2,66,608 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ ఇప్పుడు బయట పెట్టిండ్రు మీరే. ఇప్పుడు యాక్చువల్ ఈ తెలంగాణ బడ్జెట్ ఇన్ బ్రీఫ్లో యాక్చువల్ మీరే పెట్టిండ్రు. ఈ బుక్లో లెక్కనే చెప్తున్నాను, నా లెక్క చెప్తలే. యాక్చువల్ ఎంత అంటే 2,31,583. అంటే బడ్జెట్ ఎస్టిమేట్కు యాక్చువల్స్ మధ్య గ్యాపు 59,231 కోట్లు, 59,231 crores. అంటే ఇది 20.3% డెఫిసిట్. ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్? 20% మీ అంచనాలు తప్పినాయి. 20% అంచనాలు తప్పితే ఇది రియలిస్టిక్ బడ్జెట్ అని చెప్పుకుంటారా భట్టి గారు? ఫస్ట్ టైం పెడుతున్నా, రాష్ట్రం ఏర్పడ్డాక నేను యాక్చువల్ పెడుతున్నా, రియలిస్టిక్ పెడుతున్నా అని చెప్పిండ్రే. 59,000 కోట్ల రూపాయల లోటు వచ్చింది మీ బడ్జెట్లో. పోనీ ఆర్ఈ అన్న కరెక్ట్ పెట్టినరా? ఆర్ఈ మనం నార్మల్గా ఒక నెల ముందు పెడతాం. ఆర్ఈకి యాక్చువల్స్కి ఎంత తేడా ఉందంటే అధ్యక్ష 35,025 కోట్ల రూపాయలు ఉంది. అంటే మీరు ఆర్ఈలో కూడా బ్లఫ్ చేస్తున్నారు, ఈ శాసనసభను తప్పుదో పట్టిస్తున్నారు. ఇది 2024-25. లెట్స్ గో టు 25-26. 2025-26లో చూస్తే అధ్యక్ష వీళ్ళు పెట్టిన బడ్జెట్ 3,04,366 కోట్లు. ఆర్ఈ ఎంత పెట్టిన అధ్యక్ష? 2,81,516 కోట్లు. అగైన్ ఇక్కడ కూడా ఫస్ట్ బడ్జెట్లో తప్పు పెట్టినట్టే ఇక్కడ కూడా ఆర్ఈలో బ్లఫ్ చేస్తున్నారు అధ్యక్ష. నేను ఇది ఉత్తగా అంటలేను. అప్ టు జనవరి కాగ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో ఉంది. కాగ్ రిపోర్ట్ ప్రకారంగా జనవరి వరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం 2,07,558 కోట్లు. అంటే ఇంకా 2 నెలలు కదా, ఫిబ్రవరి మార్చ్. 2,07,000 అంటే 21,000 crores పర్ మంత్ యావరేజ్. ఇంకో 43,000 కోట్లు వేసుకున్న ఎంత వస్తుంది? 2,50,000 వస్తుంది. మీరు పెట్టుకున్నది 3,04,000. వచ్చేది ఎంత అధ్యక్ష? 2,50,000 కోట్లు. అగైన్ ఎంత గ్యాప్ అధ్యక్ష? 54,000 కోట్లు. ఫస్ట్ బడ్జెట్లో 55,000 కోట్ల గ్యాప్, 59,000 కోట్ల గ్యాప్. సెకండ్ బడ్జెట్లో 54,000 కోట్ల గ్యాప్ అధ్యక్ష. ఇక థర్డ్ బడ్జెట్ నిన్న పెట్టారు. థర్డ్ బడ్జెట్ చూస్తే అధ్యక్ష 26-27 3,24,000 కోట్లు పెట్టారు అధ్యక్ష భట్టి గారు. మరి ఇప్పుడు మన సెకండ్ బడ్జెట్ రీచ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం అధ్యక్ష. హార్డ్లీ అది 2,50,000 కంటే ఎక్కువ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంత పెట్టారు? 3,24 పెట్టిండ్రు. 74,000 కోట్ల రూపాయలు ఎక్కువ పెట్టారు. విల్ ఇట్ రీచ్ అధ్యక్ష? ఈజ్ ఇట్ రియలిస్టిక్ బడ్జెట్ అధ్యక్ష? అంటే ఎవరి చెవుల్లో పువ్వులు పెడతా ఉన్నారు? ఏ పథకాలకు కోత పెడతారు మళ్ళీ నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈసారి కూడా నేను మళ్ళీ చెప్తున్నా, పోయినసారి కూడా చెప్పినా, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా, మీరు ప్రవేశపెట్టిన ఈ థర్డ్ బడ్జెట్లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల లోటు ఉంటుంది. ఈ 50,000 కోట్లు ఎవరికి కోత పెడతారు? ఎస్సీలకా, మైనార్టీలకా, బీసీలకా, మళ్ళీ రాజీవ్ యువ వికాసానికా, మళ్ళీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకా, దేనికి కోత పెట్టారు అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. మొదటి బడ్జెట్లో 59,000 కోట్ల గ్యాప్, రెండవ బడ్జెట్లో 54,000 కోట్ల గ్యాప్, మూడవ బడ్జెట్లో కూడా కనీసం 50,000 కోట్ల రూపాయల గ్యాప్ ఉండబోతా ఉన్నది. మరి దీన్ని పట్టుకొని మీరు రియలిస్టిక్ బడ్జెట్, ప్లాన్డ్ బడ్జెట్ అంటే దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు? వాస్తవిక బడ్జెట్ అని భ్రమలు కల్పించడం తప్ప వాస్తవంగా మీరు చేస్తున్నది ఏమిటి? It is proved that budget figures have become fiction while expenditure has become a glaring truth. బడ్జెట్ కేటాయింపులు చేస్తున్న ఖర్చుల్లో భారీ కోత వల్లనే సంక్షేమ పథకాల అమలు ఇవాళ ప్రశ్నార్థకంగా మారింది. అందుకే రైతు భరోసాలో కోతలు, పంటల బోనస్లో కోతలు, రుణమాఫీలో కోతలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో కోతలు, రాజీవ్ యువ వికాసంలో కోతలు, కళ్యాణ లక్ష్మిలో కోతలు. కోతలు మాత్రమే కాదు అధ్యక్ష, అనేక పథకాలు కూడా బంద్ అవుతా ఉన్నాయి. న్యూట్రిషన్ కిట్ బంధు, దళిత బంధు, బీసీ బంధు, గొర్రెల పంపిణీ బంధు, చేప పిల్లల పంపిణీ బంధు, బతుకమ్మ చీరలు బంధు, ఇట్లా అనేక రకాల పథకాలు కూడా బంధు పెడతా ఉన్నారు అధ్యక్ష. ఇటు కోతలు బంధులు తప్ప ఏమైతుంది అధ్యక్ష అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇకపోతే భట్టి గారు తన బడ్జెట్ ప్రసంగంలో జిఎస్డిపి గ్రోత్ గురించి చాలా గొప్పగా చెప్పారు అధ్యక్ష. ఏమన్నారంటే తన బడ్జెట్ ప్రసంగంలో ఇక్కడ కూడా
అంకెలతో మభ్యపెట్టే ప్రయత్నం చేసినారు. గ్రోత్ సాధించినట్టు గొప్పలు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసినారు. కానీ వాస్తవానికి జిఎస్డిపి తలసరి ఆదాయం విషయంలో రాష్ట్రం వృద్ధి సాధించలేదు. రాష్ట్ర యొక్క వృద్ధి మీ పాలనలో పడిపోయింది. నేను నోటి మాటలతో చెప్పట్లేదు. విత్ డేటా, విత్ ఫిగర్స్, విత్ బుక్స్ ఐ హావ్ కమ్ హియర్. అధ్యక్ష, తలసరి ఆదాయం అధ్యక్ష, 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు 14%. 2024-25 కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.6%. 2025-26 కాంగ్రెస్ రెండవ సంవత్సరం పాలనలో తలసరి ఆదాయం వృద్ధి రేటు 10.2%. మరి కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయ వృద్ధి రేటు పడిపోయిందా, పెరిగిందా? నాటి బీఆర్ఎస్ పాలనలో 14% ఉంటే మొదటి సంవత్సరం 10.6, కాంగ్రెస్ పాలనలోని రెండవ సంవత్సరం 10.2% పడిపోయింది అధ్యక్ష. ఒకవైపేమో ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ రేట్ పడిపోతూ ఉంటే మన ముఖ్యమంత్రి గారైతే రైజింగ్ అంటాడు. ఇది చూడండి అధ్యక్ష, బడ్జెట్ బుక్ మీద కొట్టిన తెలంగాణ రైజింగ్, పుస్తకాల మీద రైజింగ్ అధ్యక్ష. ప్రజల జీవితాల్లో, బతుకు తెరువుల్లో తలసరి ఆదాయంలో రైజింగ్ లేదు అధ్యక్ష. అధ్యక్ష, ఈజ్ ఇట్ రైలింగ్ ఆర్ ఫాలింగ్ బట్టిగానే చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. బీఆర్ఎస్ పాలనతో కంపేర్ చేసినప్పుడు ఇన్ రియాలిటీ ఇట్ ఈస్ ఫాలింగ్. అదేవిధంగా జిఎస్డిపి గ్రోత్ రేట్, జిఎస్డిపిలో అధ్యక్ష 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం యొక్క జిఎస్డిపి 12% పెరిగింది అధ్యక్ష. మరి 24-25లో చూస్తే 10.6%. కాంగ్రెస్ పాలన రెండవ సంవత్సరంలో 26-27లో చూస్తే 10.7% అధ్యక్ష. ఈ లెక్కలు చూస్తే గ్రోత్ రేట్ పెరిగిందా, పడిపోయిందా? దయచేసి చెప్పండి. అదేవిధంగా అధ్యక్ష, సరే దాన్ని కూడా మీరు గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ఫాక్ట్ మీ స్పీచ్లో 10.7% పెరిగింది అంటున్నారు. అంటే మీరు 12% నుంచి 10.7%కు తగ్గింది అని చెప్పాల్సింది పోయి మీరు పెరిగింది అని చెప్పేటువంటి ప్రయత్నం చేసింది అధ్యక్ష. అధ్యక్ష, ఇదేంది? మీ పరిపాలన వ్యవస్థ ఫెయిల్ అయింది. ఇట్ ఈస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ యువర్ గవర్నెన్స్. అదేవిధంగా రెవెన్యూ రిసిప్ట్స్ అధ్యక్ష, రెవెన్యూ రిసిప్ట్స్ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014-15లో 51,041 కోట్ల రూపాయలు ఉండే అధ్యక్ష. 23-24 మేము దిగిపోయే నాటికి 1,69,293కు పెంచినాం అధ్యక్ష. అంటే 10 ఏళ్ల యావరేజ్ గ్రోత్ రేటు 23%. అంటే రాష్ట్రం యొక్క ఆదాయం 23% ఇయర్ ఆన్ ఇయర్ మా 9 ఏళ్లలో గ్రోత్ రేట్ అధ్యక్ష, యావరేజ్ గ్రోత్ రేట్. మరి కాంగ్రెస్ పాలనకు వద్దాం అధ్యక్ష. 2023-24లో రాష్ట్రం యొక్క రెవెన్యూ రిసిప్ట్ 1,69,293 కోట్లు. మరి 24-25లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం రెవెన్యూ రిసిప్టు 1,67,804 కోట్ల రూపాయలు. పెరిగిందా, తగ్గిందా? 1,69,293 ఉంటే 1,67,804కు తగ్గిపోయింది. 1,489 కోట్లు తగ్గింది అధ్యక్ష. దిస్ ఇస్ -1%. బీఆర్ఎస్ హయాంలోనేమో 23% ప్లస్ 23% యావరేజ్ మేము పెరిగినాం. కానీ మీ పాలనలో -1%. రాష్ట్రం యొక్క ఆదాయం దెబ్బతిన్నది. పాజిటివ్ గ్రోత్ను నెగటివ్ గ్రోత్గా మార్చారు. దీన్ని పురోగమనం అంటారా, తిరోగమనం అంటారా? గౌరవనీయులు భట్టి గారు తన సమాధానంలో చెప్పాలి అధ్యక్ష. అట్లనే రెవెన్యూ సర్ప్లస్ 2014-15లో ఆనాడు మేము అధికారంలో ఉన్నప్పుడు 368 కోట్లు రెవెన్యూ సర్ప్లస్ ఉండే. మేము దిగిపోయే నాటికి 2023-24 నాటికి 779 కోట్ల రెవెన్యూ సర్ప్లస్తో మీకు ఈ రాష్ట్రాన్ని అప్పగించాం అధ్యక్ష. ఇవాళ బడ్జెట్లో పెట్టినారు అధ్యక్ష, బుక్లో పెట్టారు, యాక్చువల్స్ పెట్టారు. మొన్న బీఈలో లాస్ట్ ఇయర్ పెట్టలే కానీ ఇప్పుడు 2024-25 యాక్చువల్స్ ఈ బుక్లో భట్టి గారు నిన్న ఇచ్చారు అధ్యక్ష. ఏమి ఇచ్చారు అధ్యక్ష? డెఫిషిట్. మన రాష్ట్రం 9,420 కోట్లు 2024-25లో డెఫిషిట్ ఉన్నట్టుగా భట్టి గారు తన దాంట్లో చెప్పారు అధ్యక్ష. అంటే ఇది నెగటివే అధ్యక్ష. ఇప్పుడు చెప్పండి, రాష్ట్రాన్ని ఎవరు దివాలు తీశారు? మేము రాష్ట్రాన్ని రెవెన్యూ సర్ప్లస్గా మీకు అప్పచెప్తే
రెండేళ్లలో మీరు రెవెన్యూ డెఫిషియట్గా మార్చారా లేదా ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా ఎస్ఓటీఆర్ అధ్యక్ష, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎస్ఓటీఆర్ 2014-15 మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరం రాష్ట్రం యొక్క స్వంత వనరుల ఆదాయం 29,288 కోట్లు. మేము దిగిపోయే నాటికి 23-24 సంవత్సరంలో 1,11,798 రూపాయలు అధ్యక్ష. అంటే 281% గ్రోత్, 281% వృద్ధిని సాధించి మీకు అప్పచెప్పినాం. మరి మీరేం చేశారు? సరే, మా టైంలో కూడా ఒక్కసారి తగ్గింది. ఒక్క కరోనా సమయంలో 2019-20లో 67,597 కోట్లుంటే 2021లో 66,650కి తగ్గింది. అంటే కరోనా సంవత్సరంలో -1.4 పోయినాం మేము. 1920 కంటే 2021లో -1.4, ఒక్క సంవత్సరం మాత్రం రాష్ట్ర సొంత వనరుల ఆదాయం తగ్గింది. మరి కాంగ్రెస్ వచ్చింది అధ్యక్ష. మరి 23-24లో 1,11,798 ఉంటే అధ్యక్ష, 24-25 సంవత్సరానికి 1,09,233కు తగ్గింది అధ్యక్ష. అంటే 2,565 కోట్ల రూపాయల రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం తగ్గింది. ఇది -2.3%. అంటే కరోనాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో -1.4 ఉంటే ఇప్పుడు కరోనా లేదు, ఏమీ లేదు, కానీ మీ పాలనలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం -2.4 తగ్గింది. కరోనా కాలం కాంగ్రెస్ కాలంలో -2.3 తగ్గింది అధ్యక్ష. కరోనా కాలంలో 947 కోట్లు తగ్గితే కాంగ్రెస్ కాలంలో 2,565 కోట్లు తగ్గింది అధ్యక్ష. అంటే కరోనా కంటే కాంగ్రెసే ప్రమాదమైందని అర్థమవుతుంది కదా అధ్యక్ష. కరోనా తగ్గిన దానికంటే కాంగ్రెస్ పాలనలో ఇంకా ఎక్కువ తగ్గింది అధ్యక్ష. ఎందుకు తగ్గింది? ఒకసారి అనలైజ్ చేసుకున్నారా? ఒకసారి రివ్యూ చేసుకున్నారా? ఆత్మవిమర్శ చేసుకున్నారా? ఎందుకు తగ్గింది అధ్యక్ష? హైడ్రా, ఆర్ఆర్ ట్యాక్స్, టీడీఆర్, గచ్చిబౌలి టు శంషాబాద్ మెట్రో రైలు రద్దు, పెద్ద ఎత్తున భూములను నిషేధిత జాబితాలో చేర్చడం, ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, తలా తోకలేని నిర్ణయాలు, విధ్వంసకరమైన ఆలోచనలతో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం గణనీయంగా తగ్గుతా ఉంది. ఎందుకు తగ్గిందో, ఏ తప్పుడు విధానాల వల్ల తగ్గిందో 1-2 చెప్పే ప్రయత్నం చేస్తే టైం లేదు, కానీ 1-2 శాఖలు చెప్పే ప్రయత్నం చేస్తే అధ్యక్ష. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ 2014-15లో రాష్ట్రం ఏర్పడ్డ మొదటి సంవత్సరం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం 2,177 కోట్లు. మేము దిగిపోయే నాటికి అధ్యక్ష 14,296 కోట్లు, 14,296 క్రోర్స్. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో 2,177 కోట్ల నుంచి 14,296 కోట్లకు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం పెరిగింది. మొదటి సంవత్సరం అయితే 42% గ్రోత్. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 42% గ్రోత్ అధ్యక్ష. కానీ మరి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రికార్డు స్థాయిలో పాతాళలోకానికి పడిపోయింది అధ్యక్ష. ఏకంగా -42%. మేము +42% మొదటి సంవత్సరం, మీ మొదటి సంవత్సరం -42% అధ్యక్ష. 8,473 కోట్లకు పడిపోయింది అధ్యక్ష. ఈ సంవత్సరం జనవరి కాగ్ రిపోర్ట్ మొన్న వచ్చింది, దీనికి ఫిబ్రవరి రాలే, చూస్తూ ఉంటే అధ్యక్ష మాట్లాడడానికి ముందే ఏమైనా వస్తుందేమో, ఇంకా దగ్గరగా మాట్లాడదామని ట్రై చేసినా కానీ మాకు దొరకలేదు అధ్యక్ష. బట్ జనవరి కాగ్ రిపోర్ట్ వరకు దాదాపు 12,000 కోట్లు వచ్చింది అధ్యక్ష. ఫిబ్రవరి మార్చి కలిపినా ఇంకా 2023-24 నాటి ఆనాటి ఆదాయం 14,296 కోట్లకు కూడా మీరు చేరుకునే పరిస్థితి కనబడతలేదు అధ్యక్ష. అంటే ఈవెన్ ఆఫ్టర్ 2 years ఆఫ్ యువర్ గవర్నమెంట్ దెర్ ఈస్ నో గ్రోత్ ఇన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఇంకా పాతదే మీరు చేర్తలేరు. ఇది ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంది? ఇది మీ పరిపాలన వైఫల్యం కాదా? మీ పరిపాలనలో ఉన్న లోపాల వల్ల కాదా? ఆత్మవిమర్శ చేసుకోండి, సరి చేసుకోవాలని చెప్పి నేను ప్రభుత్వానికి సూచన ఇస్తా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను చాలా విషయాలే కానీ కొంత కట్ షార్ట్ చేస్తే అట్లీస్ట్ ఇంకో 1 hour కావాలి అధ్యక్ష నాకు. వెహికల్ ట్యాక్స్ అధ్యక్ష, నేను మంచి సలహా ఇస్తున్నా భయ్, ఆదాయం ఎందుకు తగ్గింది రివ్యూ చేసుకోండి అని చెప్తున్నా. విప్పు గారు పైకి పోయించినప్పుడే అర్థమైంది నాకు, సూచనలు సిగ్నల్ అని అర్థమవుతున్నాయి. విప్పు గారు పోయించిండు పైకి, అర్థమైపోయింది. కొత్త విప్పు పోయించిండు ఇప్పుడే.
నేనేం లాగుల భాష తొండల భాష చెప్తలేను కదా భయ్, మంచి 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 సూచనలు ఇస్తున్నా, రివ్యూ చేసుకోండి. వెహికల్ ట్యాక్స్ కరోనా టైం అధ్యక్ష, వెహికల్ ట్యాక్స్లో అధ్యక్ష కరోనా టైంలో తప్ప బీఆర్ఎస్ పాలనలో ఎప్పుడూ ఆర్టీఏ ట్యాక్స్ తగ్గలేదు అధ్యక్ష. 2023-24లో మేము దిగిపోయినప్పుడు ఆర్టీఏ ద్వారా వచ్చే ఆదాయం 7,095 కోట్ల అధ్యక్ష. మరి కాంగ్రెస్ పాలనలో మొదటి సంవత్సరం 24-25లో 6,992 కోట్లకు పడిపోయింది. వాట్ డస్ దిస్ ఇండికేట్ అధ్యక్ష? ఎందుకు పడిపోయింది? ఎక్కడ లోపం ఉంది? రివ్యూ చేసుకోండి. కరోనా లేదు కదా ఇప్పుడు. అరే మా హయాంలో కరోనా వచ్చింది, పెద్ద నోట్ల రద్దు వచ్చింది, మాకు ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కానీ మీకేం లేదు కదా. కరోనా కంటే కాంగ్రెస్ డేంజర్ అని అర్థమవుతుంది ఇప్పుడు అధ్యక్ష. సరే నేను పాలిటిక్స్ లాస్ట్ పోతా అధ్యక్ష. నా ఓన్లీ ఐ విల్ కన్ఫైన్ టు ద సబ్జెక్ట్ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వ గ్రాంట్లు అది కూడా చూద్దాం ఒకసారి. బట్టి గారు ఇట్లా మోసం చేస్తే ఎట్లా సార్? మీరు 23-24లో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కేంద్రం నుంచి మనకు వచ్చింది 9,933 కోట్లు. 24-25లో వచ్చింది మీ ప్రభుత్వంలో 7,913 కోట్లు, తగ్గింది. మాకంటే మీ హయాంలో ఢిల్లీ నుంచి డబ్బులు తేవడంలో కూడా మీరు ఫెయిల్ అయింది. 7,913 కోట్లకు తగ్గింది. ఓకే, గ్రాంట్ ఇన్ ఎయిడ్ తగ్గింది. 25-26లో ఏం పెట్టింది మీరు? బీఈలో వచ్చింది 7,900 అయినా 22,782 వస్తుందని మీరు పోయిన బడ్జెట్లో పెట్టిండ్రు. నేను అప్పుడే చెప్పిన ఇది రాదండి, మీరు ఒట్టిగా పెట్టిండ్రు అన్న. నేను తెచ్చి చూపిస్తా అన్నారు మీరు. సరే తెస్తారేమో బట్టి గారు అనుకున్నా. ఇప్పుడు మీరే ఆర్ఈలో పెట్టిండ్రు నిన్న. లేదా 25-26లో 22,700 వస్తుంది అనుకున్నాం. రాదు 11,161 వస్తుందని మీరే నిన్న ఆర్ఈలో సెలవిచ్చిండ్రు. మరి మీరే 11,161 వస్తుందని ఆర్ఈలో పెట్టిండ్రు. మళ్ళా వచ్చే సంవత్సరానికి 24,166 కోట్లు వస్తుందని మళ్ళీ పెట్టిరి. అంటే ఎవరి చెవులలో పువ్వులు పెడుతుండ్రు? 23-24లో వచ్చింది 9,000, 24-25లో వచ్చింది 7,900, 25-26లో వస్తుందని మీరు చెప్తున్నది 11,000. మళ్ళీ 26-27లో 24,166 కోట్లు వస్తుందని చెప్తే ఇది ఎవరి చెవుల్లో పువ్వు పెడుతున్నారు? వాస్తవానికి దూరంగా లేదా ఈ అంకెలు? ఈ బడ్జెట్ ఇది ఎట్లా రియలిస్టిక్ బడ్జెట్ అవుతుందని నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎక్సైజ్ అధ్యక్ష, ఇంట్లో మాత్రం బడ పెంచారు అధ్యక్ష. ఒరే ఏం పెంచుడు ఆయన చక్కెరచ్చి పడిపోవాలి. చూపల్లి గారి గారికి వస్తున్నాడు అంటే ఎఫిషియెంట్ మినిస్టర్ కదా, తెస్తారేమో అధ్యక్ష. ఈ బుక్లో అధ్యక్ష ఇప్పుడు బట్టి గారు 26-27 బుక్లో ఏం చెప్పారంటే అధ్యక్ష, 2024-25లో ఎక్సైజ్ ఇన్కమ్ 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. 34,603 కోట్లు వచ్చిందని చెప్పిండ్రు. ఓకే, అయితే ఈ సంవత్సరం ఎంత పెట్టింది తెలుసా అధ్యక్ష? బట్టి గారు 46,941 కోట్లు పెట్టేసిండు. ఎక్కడ 34, ఎక్కడ 46? అంటే దాదాపు 12,338 కోట్లు ఎక్సైజ్ మీద అధిక ఆదాయాన్ని సంపాదిస్తామని బట్టి గారు బడ్జెట్లో పెట్టింది అధ్యక్ష. అంటే 12,338 కోట్లు అధిక ఆదాయం రావాలంటే ఎంత అమ్మాలి? రెగ్యులర్గా అమ్మే ఎక్సైజ్ కంటే ఇంకో 25,000 కోట్ల మందు ఎక్కువ అమ్మితే నీకు 12,000 కోట్ల ఆదాయం వస్తుంది. అంటే 25,000 కోట్ల రూపాయల మందు ఇంకెక్కువ అమ్మాలంటే గల్లీ గల్లీకి బెల్ట్ షాపు, గ్రామ గ్రామానికి బార్ షాపులు పెడతారా అధ్యక్ష? అంటే ఈ రాష్ట్రాన్ని తాగుబోతుల తెలంగాణ చేస్తారా? ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని మీరు? ఎట్లొస్తుంది అంటే మీరు పెట్టుకున్న గ్రోత్ 35% ఎక్సైజ్లో అధిక ఆదాయం వస్తుందని మీరు ఈ సంవత్సరం పెట్టుకున్నారు అధ్యక్ష. ఎట్లా సాధ్యమవుతుందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. సార్ ఎక్సైజ్ మినిస్టర్ అధ్యక్ష